అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రము రౌతుపూర్ మండలం సాల్లంక గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏ కల్మషం లేని ఆ గిరిజన ప్రాంతాల ప్రజలు అక్కడ నివసించే వారు అందరూ కూడా గిరిజనులే. అభంశుభం తెలియని వారికి ఈరోజు ఇటువంటి అగ్ని ప్రమాదం సంభవించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అక్కడ ఒక గ్యాస్ సిలిండర్ పేలి ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటికే మేము కార్యకర్త నాయకుల్ని అక్కడికి పంపించి సహాయ చర్యలని చెప్పడం జరిగింది. ఫైర్ ఇంజిన్లని పంపించడం జరిగింది. వారు కూడా మంటలు నారుతున్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం అయితే జరిగింది. కానీ అన్ని సహాయ చర్యలు అన్నది ఏర్పాటు చేయించాము. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న వారందరినీ ఒక చోటకి చేర్చి వారికి ఆహారం, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం, దుప్పట్లు అన్నీ కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటికే నేను కలెక్టర్ గారితో, ఆర్టీఓ గారితో కూడా మాట్లాడాను. ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలా కూడా మేము వారిని ఆదుకుంటామని, వారు ఎక్కడా కూడా అంటే జరిగిన దాన్ని నష్టాన్ని మనం తీసుకురాలేము, కానీ ఎక్కడా కూడా అధైర్యపడవద్దు. నేను ఉదయమే అలా అందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన అన్ని సహాయాలన్నీ అందించి వారికి త్వరలోనే పక్క ఇళ్ళు కూడా ఏర్పాటు చేస్తాం. జరిగిన దానికి మనం అనుకోకుండా సంభవించిన ఈ అగ్ని ప్రమాదాన్ని మనం ఉన్న కార్యకర్తలు, నాయకులను పంపించి వారందరికీ ధైర్యం చెప్పి అన్ని ఏర్పాట్లు జరిగింది. దీని ద్వారా కూడా నేను అక్కడ ఉన్న వారందరికీ చెప్పదలుచుకుంటే మేము అందరం ఉన్నాం మీ వెనకాల. మీరు ఎటువంటి అధైర్యపడవద్దు. త్వరలోనే మీకు అన్నీ కూడా ఏదైతే జరిగిందో అక్కడ ఉన్న అన్ని గృహాలకి సంబంధించి అన్నిటికీ కూడా నేను త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేయిస్తానని, ఎక్కడా కూడా మీరు అధైర్యపడి బాధపడవద్దని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకేనా?